పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పుడే నిద్రలేచిందా అన్నట్లు డిఎస్సీ ప్రకటించింది. అది కూడా అరకుర పోస్టులతో నిరుద్యోగులతో ఈ ప్రభుత్వం ఆటలాడుతోందని అన్నారు. ప్రతి సంవత్సరం ప్రకటిస్తానన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి దేశంలోని ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉంటున్నాయని అన్నారు. గంజాయి అమ్మడంలో సేకరించడంలో పోలీసుల పాత్ర ఉంటుందంటూ బాబ్జీ ధ్వజమెత్తారు. రక్షించవలసిన వాళ్ళే భక్షిస్తే సమాజం ఏమైపోతుంది, సమాజంలో ఉన్న పరిస్థితులు ఏంటన్నది అర్థం కావడం. ప్రతి యూనివర్సిటీ దగ్గర, ప్రతి కాలేజీ దగ్గర ఎక్కడ చూసినా గంజాయి గంజాయి గంజాయి. గంజాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఎంత పెట్టరైపోయిన పరిస్థితి కనపడతాం. ఇంతకుముందు ఈ పరిస్థితి లేదు. మరి యువత ఏమైపోతుంది? అంతేకాకుండా ఆయన మరి ఓ వాగ్దానం చేశాడు, నేను మద్య నిషేధం చేస్తున్నాను, మద్య నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి ఈవేళ మద్య నిషేధం చేశాడా, మద్యాన్ని పెంచి పోషించాడా, మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కొల్లగొట్టేశాడా, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఈవేళ మరి ఇసుక కానీ మైన్స్ కానీ ఎంత దోపిడీకి గురి అవుతున్నాయంటే మరి దారుణమైన పరిస్థితులు ఈవేళ ఉన్నాయి. సమాజంలో ప్రతి వాళ్ళు ఏదన్నా ఇల్లు కట్టుకున్నామన్నా, లేకపోతే ఏది చేయాలన్నా ఓ 3 నెలలు పోయిన తర్వాత చేద్దాంలో, ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత అనే పరిస్థితి కల్పించారు అని అంటే మీరు ఎంత చక్కగా పరిపాలించారు అన్నది అర్థమవుతుంది. మరి ఈ 15 రోజులు 20 రోజులు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకున్న పరిస్థితులు కనపడతావా? ఎక్కడికక్కడ మరి మీరు మీటింగ్ పెడితే చాలు, మీరు సెలవు ఆ రోజు స్కూల్స్కి సెలవు ఇప్పించేయడం, ఇంకా మీ ఇష్టానుసారంగా అక్కడ మరి పరీక్షలుగా ఉన్నాయని కానీ ఏమీ లేదు, మీరు అన్నీ క్యాన్సిల్ చేయించేయడం, చెట్లు కొట్టేయడం, రోడ్లు కొట్టేయడం, అలాగే డివైడర్స్ కొట్టేయడం. మీకు కావలసినట్టుగా రాసమార్గం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉంటే చాలు, ఎవడేమైపోయినా ఆయనకి ఏమీ అవసరం లేదు. ఈ రకంగా పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. వీళ్ళు అవినీతి పరిపాలన చేయడానికే ఈ రకంగా ముందుకొచ్చారు. అభ్యర్థులు దొరక్క ఈవేళ ఏమంటాడంటే నేను బీసీలకు ఇచ్చేసాను, వాళ్ళు ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను. నీకు అభ్యర్థే దొరక్క బీసీలని తీసుకొచ్చి బలి చేస్తావు అని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తాను.